శ్లోకం 45 అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవా, ముందెన్నడూ ఎవ్వరూ చూడని నీ అద్భుతమైన ఈ విశ్వరూపాన్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కాని అదే సమయంలో నీ భయంకరమైన రూపానికి నా మనస్సు భయంతో కలత చెందుతోంది, వణికిపోతోంది. కాబట్టి ఓ దేవేశ, ఓ జగన్నివాస, నీవు ప్రసన్నుడవై నాకు నీ పాత రూపాన్ని, చతుర్భుజ రూపం లేదా సౌమ్య రూపం మరొక్కసారి చూపించు. భావం: భగవంతుని విశ్వరూపం అద్భుతమైనదే కాక భయంకరమైనది కూడా. అర్జునుడు ఆనందం, భయం రెండింటినీ అనుభవిస్తున్నాడు. చివరకు శాంతమైన రూపాన్ని చూడాలని కోరుతున్నాడు. శ్లోకం 46 కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ సహస్ర బాహువుల కలవాడా, విశ్వమంతటా వ్యాపించిన రూపము కలవాడా, కిరీటము ధరించి గదను, చక్రమును చేతబూనిన నీ పూర్వపు రూపమునే నేను చూడగోరుచున్నాను. వేల కొలది చేతులతో ఉన్న ఈ భీకర విశ్వరూపాన్ని ఉపసంహరించి మరల నీ ఆ చతుర్భుజ రూపముతోనే నాకు దర్శనమివ్వు. ముఖ్య విశేషం: అర్జునుడు కృష్ణుడిని కేవలం సాధారణ మనిషిగా మాత్రమే కాకుండా శంఖ చక్ర గదాధారి అయిన మహావిష్ణువు రూపంలో చూడాలని ఇక్కడ ఆకాంక్షిస్తున్నాడు. విశ్వరూపంలోని అనంతమైన ఉగ్రతను భరించలేక తనకు అలవాటైన ప్రశాంతమైన భగవత్ స్వరూపం కోసం అర్జునుడు చేసిన ప్రార్థన ఇది.